హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులపైన స్పష్టతనిచ్చింది. ఈ నెల 20వ తారీఖున అంటే రేపు సోమవారం రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులతో కలిసి నిధులను విడుదల చేయనున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి గత నెల 23వ తారీఖున నర్మెటలో జరిగినటువంటి బహిరంగ సభలో మొదటి విడత నిధులని 68,89,955 మంది రైతులకు సుమారుగా 3,446.94 కోట్లను, ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 57,44,907 ఎకరాలకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రేపు అంటే సోమవారం రోజు రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో మరో ఎకరం వరకు అంటే ఎకరం నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న అందరు రైతులకు సాయాన్ని అందించనున్నారు. దీనికోసం 45,11,947 మంది రైతులకు సంబంధించినటువంటి 36,76,766 ఎకరాల కోసం 2,206.06 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ 2 విడతల్లో కలిపి రైతు భరోసాకి ఇచ్చే నిధులు 5,653 కోట్లు అవుతాయని చెప్పేసి వ్యవసాయ శాఖ వెల్లడించింది. సాధ్యమైనంత త్వరలో మూడో విడత నిధులను కూడా విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతులు ఎదురు చూసినట్లుగా 5 ఎకరాల వరకు విడుదల చేయకుండా కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే విడుదల చేయటం అనేది వేల మంది రైతులను మళ్ళీ రైతు భరోసా కోసం ఎదురు చూసేలాగా నిరాశపరిచింది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.